ఈ మ్యూజిక్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్లో కానీ మిక్సింగ్ ప్రాజెక్ట్లో కానీ హెడ్ రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. హెడ్ రూమ్ అనేది మనం ప్రొడక్షన్ చేస్తున్నప్పటి నుంచే మనం కేర్ తీసుకుంటే మనకి ఫైనల్లో మంచి రిజల్ట్ వస్తుంది. సో లాజిక్లో కానీ ఇతర ఏ డిఏడబ్ల్యూ కానీ ఈ యొక్క ట్రిక్ ఈజీగా మీకు పనిచేస్తుంది. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. సో లాజిక్లో ఒక ఎంటీ ప్రాజెక్ట్ మనం ఏదైనా ప్రొడక్షన్ స్టార్ట్ చేసేటప్పుడే మనం ఇక్కడ స్టీరియో అవుట్ అనే బస్సులో ఏం చేస్తామంటే మీటరింగ్ ప్లగిన్ ఒకటి తీసుకుందాం. సో లెవెల్ మీటర్ అని నేను టైప్ చేసి ఇక్కడ లెవెల్ మీటర్ అనేది ఒకటి తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే వెర్టికల్ మోడ్లో పెట్టుకున్నాను. సో ఇది నేను ఈ యొక్క ప్రాజెక్ట్ చివరిలో పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మన యొక్క లౌడ్నెస్ కానీ ఏదైనా సరే ఈ విధంగా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని సో ఈ విధంగా మనకి లెవెల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. సో మనకి హెడ్ రూమ్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు చూడండి. సో ఇక్కడ లెవెల్ మీటర్ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు స్టార్టింగ్లో లెవెల్ మీటర్ వేసి ఇక్కడ మీరు గెయిన్ ప్లగిన్ ఒకటి యాడ్ చేయండి. సో లాజిక్ డిఫాల్ట్ గెయిన్ ప్లగిన్ ఇది. మీకు ఎంత హెడ్ రూమ్ కావాలో ఇక్కడ మనం ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ గెయిన్లో 6 dB అనేది నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. చూడండి, యాడ్ చేస్తున్నాను, 6 dB యాడ్ చేస్తున్నాను. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ప్లే చేస్తే ఆటోమేటిక్గా ఇది హయ్యర్ ఒక 6 dB వాల్యూమ్ అనేది ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి మంచి వాల్యూమ్ మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు మంచి వాల్యూమ్ వస్తుంది. అదేవిధంగా మనం ఏదైనా మిక్స్ చేసేటప్పుడు లేకపోతే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనకి ఈ యొక్క గెయిన్ ప్లగిన్ అనేది ఆఫ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా 6 dB అనేది తగ్గుతుంది. దీనివల్ల మనకి ప్రాపర్ గెయిన్ స్టేజ్ అనేది మిక్సింగ్ ఇంజనీర్కి కానీ లేకపోతే మాస్టరింగ్ కానీ ఇచ్చేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఏదైనా గెయిన్ స్టేజ్ అనేది మీరు ఈజీగా ప్రొడక్షన్ లెవెల్ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ యొక్క ట్రిక్ చాలా బెస్ట్. మీరు కూడా యూజ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఆడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి.